నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత అలాగే మాజీ ముఖ్యమంత్రి. ఈ మధ్యకాలంలో ఆయన వ్యవహార శైలిపై ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. ఈ మధ్యకాలంలో ఒక వీడియో వైరల్ అయింది. ఆయన మనవడు హిమాన్ష్తో వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనులు నేర్పిస్తూ కూడా ఆ వీడియో ఈ మధ్యకాలంలో నెట్లో హల్చల్గా మారింది. ఈ నేపథ్యంలో 2-3 రకాల చర్చలు అయితే ప్రధానంగా కొనసాగుతున్నాయి. ఒక వర్గం అయితే సరే ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు, వ్యవసాయ పనులు ఆయన మనవారికి నేర్పిస్తున్నాడని కొంతమంది అంటున్నారు. కానీ ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజల్లోకి దూరంగా ఉంటూ మొత్తానికి సైలెంట్గా ఉండడం పట్ల మాత్రం మెజార్టీ ప్రజలు ఎక్కువగా సోషల్ మీడియాలో బయట కూడా ఆయన ఎందుకు అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. నిజానికి కేసీఆర్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఆయన తనకంటూ మార్కు సంపాదించుకున్నారు. కానీ అనూహ్యంగా ఓటమి చవిచూడంతో ఇక ప్రజల్లోకి చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఈ మధ్యకాలంలో ఎవరికి కూడా అందుబాటులో ఉండడం లేదు. కొంతమంది పార్టీ నేతలకు మాత్రం అపాయింట్మెంట్ ఇస్తూ మాత్రం అక్కడక్కడ కనిపిస్తున్నారు తప్ప నేరుగా ఆయన ప్రజల్లోకి వచ్చిన సందర్భాలు అయితే కనిపించట్లేదు. దీంతో పెద్ద ఎత్తున మాత్రం విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలో మాత్రం పార్టీ తరపు నుండి అలాగే ఆయన వర్షన్ కూడా ఒక రకంగా అనిపిస్తుంది. అవును, ప్రజలకు నేను మంచి చేశాను, కానీ ప్రజలు నన్ను కాదనుకున్నారు. మరి నేనెందుకు ప్రజలకు అందుబాటులో ఉండాలి? నా విలువేందో తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తర్వాతనే నేను అప్పటికే బయటకు వస్తానన్నట్టు కూడా ఆయన కొన్ని సన్నిహితులతో అన్నట్టు కూడా బయట వినిపిస్తూ ఉంది. కానీ కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం వ్యవహార శైలిని మాత్రం తప్పుపడుతున్నారు. ఒక రాజకీయ నాయకుడు ప్రజల్లో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలను ప్రస్తావించాలి. కానీ ఇలా ఒక పెద్ద రాజకీయ నాయకులు కానీ ప్రజల్లో ఉండకుండా దూరంగా ఉండి ఓడిపోతే మాత్రం అందుబాటులో ఉండను, గెలిస్తే మాత్రమే అందుబాటులో ఉంటానన్న తీరు మాత్రం మంచిది కాదు. ప్రజలు కూడా అన్నీ గుర్తిస్తారు, తప్పకుండా గమనిస్తారు. అదే విధంగా కూడా సమాధానం చెప్పే సమయంలో చెప్తారని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా కేసీఆర్ వ్యవహార శైలిపై కూడా విమర్శలు చేస్తున్నారు. ఇంకా చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి. ఒకవైపు ప్రజా సమస్యలు ఉన్నాయి, అధికార పార్టీ కూడా కేసీఆర్ బయటికి రావాలి, అసెంబ్లీకి రావాలి, ప్రజా సమస్యలు ప్రస్తావించాలని కూడా పదే పదే ఇటు ముఖ్యమంత్రితో సహా మంత్రులు కూడా చాలాసార్లు విన్నవిస్తున్న సందర్భం కనిపిస్తోంది. కానీ ఆయన మాత్రం బయటికి రావడం లేదు. నేను వచ్చేదే లేదు, అవసరం ఉన్నప్పుడే వస్తానని కూడా ఆయన తీరు ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇక పార్టీ వ్యవహారాల్లో కూడా అంతగా ఆయన ఎక్కువ సమయం కేటాయించట్లేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కేటీఆర్, ఇటు హరీష్ రావు అలాగే కవితనే ముగ్గురే ఇప్పుడు పార్టీని ప్రధానంగా లీడ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ 3 ముక్కలాటలాగా తయారైపోయింది. వర్గం అంటే క్యాడర్ కూడా ఎటువైపు ఉండాలో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. బయట మాత్రం అందరూ మేము కేసీఆర్ వర్గమే అని చెప్తున్నప్పటికీ కూడా వర్గాలుగా విడిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్యాడర్ ఎవరి వైపు ఉండాలో తెలియక సతమతం అయిపోతున్నారు. ఇక పార్టీ అంటే సరే పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన వ్యవహారం, ఆయన పార్టీ ప్రాంతీయ పార్టీ ఆయన అధ్యక్షుడు కాబట్టి అందుబాటులో ఉన్నా లేకున్నా అది పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ఎమ్మెల్యేగా ఆయన పనితీరుపై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఓడిపోయినప్పటికీ గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆ ప్రజలు ఆయనను గెలిపించుకున్నారు. ఎమ్మెల్యేగా ఆయన గజ్వేల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఎమ్మెల్యేగా మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండడం లేదనేది కూడా పెద్ద ఎత్తున మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది. ఒకవైపు ఎమ్మెల్యేగా ఆయన వేతనం తీసుకుంటున్నారు, గౌరవ వేతనం నెలకు 2.5 లక్షలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 32 లక్షల వరకు కూడా ఆయన ఖాతాలో జమ అయినాయి. కానీ ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నాడు కానీ ప్రజలకు అసలు అందుబాటులో ఉండడం లేదని కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మాత్రం ఆ యొక్క లెక్కలతో సహా కూడా అందరూ పోస్టులు పెట్టి కూడా విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంటుంది. సామాజికంగా అలాగే ఆర్థికంగా ఎన్నో రకాల సమస్యలు ప్రజలు ఉంటాయి. నిత్యం ప్రజల్లో తిరుగుతూనే చాలా సమస్యలు కూడా పరిష్కరించే అవకాశం కూడా కనపడదు. అలాంటిది ఎమ్మెల్యే అందుబాటులో లేకపోతే ఎంతో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. సరే అధికారంలో ఉన్నప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఏదో నడిచింది. ఇటు హరీష్ రావు చూసుకునేవాడు, తర్వాత కేటీఆర్ కూడా అందుబాటులో ఉండే ఆ కాన్స్టిట్యున్సీ సమస్యలు చూసుకునేవారు, అయిపోయేది. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ ముందు ఇటు ఇప్పుడు కాంగ్రెస్ను టార్గెట్ చేస్తూ సొంత కాన్స్టిట్యున్సీకే సరిగా సమయం ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇటు పార్టీని కాపాడుకునే ఉద్దేశంగా ప్రజా సమస్యను ప్రస్తావిస్తూ తిరుగుతున్నారు. ఇలాంటి సందర్భంలో గజ్వేల్ని కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు లేదు. ఇప్పుడు కేసీఆర్ కూడా అందుబాటులో ఉండకపోవడంతో చాలా ఇబ్బంది అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మెజార్టీ చాలా ముఖ్యమైన నేతలకు మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తున్నారు, మిగతా వాళ్ళకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. సాధారణ ప్రజలకు పరిస్థితి ఏంటనేది కూడా ఒక చర్చ వస్తుంది. నిజానికి అందుబాటులో ఉంటే కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కానీ కొంతమందికే అపాయింట్మెంట్ ఇస్తున్నారు,
పార్టీకి సంబంధించిన కొంతమందికి ఇస్తున్నారు. ఆయనకు చాలా దగ్గరున్న వ్యక్తులకే అందుబాటులో ఉంటున్నారు తప్ప కాన్స్టిట్యున్సీకి అందుబాటులో ఉండట్లేరు. ఇంతవరకు గెలిచిన దగ్గర నుండి నియోజకవర్గంలో అడిగే పెట్టలేదని కూడా పెద్ద ఎత్తున కూడా ఆయనపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. సో ఎమ్మెల్యేగా ఆయన పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. దాంతోపాటు ఇక అసలైన విషయము ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అసెంబ్లీలో ఇటు సీఎం ఉంటే అటు కేసీఆర్ ఉన్నారు. అంటే ప్రతిపక్ష పార్టీకి ఎక్కువ స్థానాలను బట్టి ఆ హోదా బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఇక ఆ నేతగా ఆయనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా నేతగా ఆయనే ఉన్నారు. కానీ ఆయన అసెంబ్లీకి రావడం లేదు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదనే ఒక పెద్ద ఆరోపణలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ప్రతిపక్ష నేతలు కూడా పదే పదే ఈ అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు, ప్రజా సమస్యలు ఎందుకు ప్రస్తావించడం లేదు, రండి కూర్చోండి, ఇక్కడ మాకు చెప్పండి, మాకు విధానాలు చెప్పండి, మేము ఏమైనా తప్పు చేస్తే మీ సలహాలు సూచనలు ఇవ్వండి కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చాలాసార్లు మాట్లాడిన సందర్భం. అలాగే ఏకంగా మొన్న మన్మోహన్ సింగ్ సంబంధించిన ఆయన ఒక కార్యక్రమం పెడితే ఆ నివాళి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే నేను ఆహ్వానించాను స్పీకర్ హోదాలో కేసీఆర్ను, కానీ ఆయన రాలేదని కూడా చెప్పారు, నేరుగా చెప్పారు. సో ఇట్లా ఇటు మంత్రులు సీఎంతో పాటు చాలామంది కూడా కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. చట్టసభల్లో కొన్ని చట్టాలు చేసిన సందర్భంలో సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వ తీరుపై ఎండగట్టే అవకాశం ఉంటుంది. ప్రధాన ప్రతిపక్ష నేతకు ఎక్కువగా అధికారులు ఉంటాయి, సమయం కూడా ఆయనకు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నో విషయాలు మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ అసలు ఆ హోదానే ఆయనకు నచ్చడం లేదన్నట్టు ఆ హోదాను ఇష్టపడినట్టు కూడా ఆయన తీసుకున్నారు. నిజానికి అసలు ఆ హోదా ఆయన తీసుకోకుండా హరీష్ రావుకో కేటీఆర్కో ఇస్తే దానికి న్యాయం జరిగే అవకాశం కూడా ఉండేది. కానీ ఆ అవకాశం కూడా లేదు. సరే కేటీఆర్ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయనకు ఇవ్వలేదు. సరే హరీష్ రావు అంటే మళ్ళీ హరీష్ రావుకు పగ్గాలు ఇస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే పార్టీలో ఉన్న వేరే ఎమ్మెల్యేలకు సీనియర్ నేతలకు ఎవరికైనా ఇచ్చినా కానీ న్యాయం జరిగేది ఉండేది. అలాగే కేసీఆర్ కుటుంబ పాలన యొక్క మార్కు నుండి బయటపడే అవకాశం ఉండేది. ఎందుకంటే అత్యంత దగ్గరగా ఉన్న ఒకరిద్దరు వ్యక్తులు కూడా ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నాడు. అలాగే సూర్యాపేట ఎమ్మెల్యే జయేష్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు. వాళ్ళకి ఇద్దరిట్లో ఒక్కరికి ఇచ్చినా కానీ సరే వాళ్ళను ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉండేది. కానీ ఆ అవకాశం లేకుండా ఇటు పార్టీ సొంత కుటుంబానికి అవకాశం ఇవ్వకుండా ప్రధాన ప్రతిపక్ష నేతల హోదాలో ఆయన రాకపోవడంపై మాత్రం పెద్ద ఎత్తున ఇటు రాజకీయ విమర్శలు అయితే వస్తున్నాయి. విశ్లేషకులు కూడా దీన్ని తప్పుపడుతున్నారు. గెలిస్తేనే అందుబాటులో ఉంటా, ఓడిపోతే మాత్రం నేను ఇక ప్రజల ముఖం చూడననే కోణం అయితే సరైన విధానం కాదు. చాలా పెద్ద పెద్ద నేతలు కూడా గతంలో ఇలాగే వ్యవహరించి రాజకీయంగా మట్టి ఖర్చిపోయారు. ఆ విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా పెద్ద ఎత్తున చెప్తున్నారు. కానీ ఎన్నో అంశాలు ఉన్నాయి. ఒకవైపు మరో నెక్స్ట్ మంత్ మాత్రం బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. అప్పుడైనా కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఒక ప్రశ్న కూడా ఉంది. హాజరు కాబోతే అయితే బాగుంటుందని కూడా బీఆర్ఎస్ అనుకుంటుంది. అధికార పార్టీ కూడా రావాలి, కేసీఆర్ రావాలి, ఆయన మాట్లాడాలని కూడా అధికార పార్టీ కూడా ఎదురు చూస్తుంది. కానీ అది కూడా మరి క్వశ్చన్ మార్క్గా ఉంది. మరి బడ్జెట్ సమావేశాలకు వస్తాడో లేదో తెలియదు. ఏదేమైనప్పటికీ ఒక ఎమ్మెల్యేగా కాన్స్టిట్యున్సీకి అందుబాటులో ఉండడం లేదనేది ఒకటైతేంది. సరే పార్టీ అంటే పార్టీ వ్యవహారం కాబట్టి ఇటు హరీష్ రావు కేటీఆర్ కవిత చూసుకుంటారు కాబట్టి సరే పార్టీ వ్యవహారం పక్క పెడితే ఎమ్మెల్యే హోదాలో సరిగా అందుబాటులో ఉండడం లేదు. అలాగే ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో మాత్రం అసెంబ్లీ రాకపోవడానికి మాత్రం పెద్ద ఎత్తున చాలామంది మెజార్టీ ప్రజలు మాత్రం తప్పుపడుతున్నారు. సరే ఎందుకు రావడం లేదు అనే విషయంలో మాత్రం ఆయన మనసు బాగలేదా లేకపోతే ఆరోగ్య సమస్యలైనా కూడా రెండు అంశాలు ఉన్నప్పటికీ కేసీఆర్ రాకపోయి మాత్రం పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. కేసీఆర్ బయటికి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితం కావడానికి మాత్రం మెజార్టీ వాళ్ళు, ఎందుకంటే రాజకీయాలు గెలుపోవటములు సహజం. ఒకసారి అధికారంలో ఇస్తారు, మరోసారి ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు ప్రస్తావించి ఓడిపోయినా కానీ అక్కడ విషయం తెలుసుకొని ఫీడ్బ్యాక్ తెలుసుకొని మళ్ళీ ప్రజల్లోకి మళ్ళీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ గెలిస్తేనే ఉంటాను, ఓడగొడితే మాత్రం మీకు అందుబాటులో ఉండను, నా విషయం తెలిసేదాకా నా గురించి తెలుసుకునేదాకా నా విలువేందో తెలుసుకునేదాకా నేను ఇలాగే ఇస్తానని కూడా ప్రజలకు శిక్ష వేసినట్టుగా చూస్తే మాత్రం భారీ పరిస్థితులు అయితే కనపడతాయి. ఇలాంటి రాజకీయ నాయకులకు భవిష్యత్తులో ప్రజలు ఏం చెప్పాలో అదే చెప్తారని కూడా విశ్లేషకులు అయితే అనుకుంటారు. మరి చూడాలి. మరి బీఆర్ఎస్ అధినేతగా ప్రధాన ప్రతిపక్ష నేతగా ఒక ఎమ్మెల్యేగా 3 కీలకమైన బాధ్యతలు ఉన్నారు. మరి ప్రజల్లోకి వస్తారా? సరైన సమయం చూసి వస్తానని కూడా గతంలో చెప్పారు. ఇప్పటికైనా ఒక మాట కూడా చెప్పారు, సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇస్తున్నాను, హనీమూన్ టైం అయిపోయింది, ఇక హనీమూన్ టైం తర్వాత ఇక
మేము దూకుడు స్టార్ట్ చేస్తాము, నేను కూడా వస్తానని కూడా చెప్పారు. సో ఆ రాక కోసం ఇటు పార్టీ కానీ బయట కానీ చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి సంవత్సరం పూర్తయింది కాబట్టి ఇకనైనా కేసీఆర్ బయటకు వస్తారా, లేకపోతే ఆరోగ్య కారణాలు చూపించి మరొక కారణాల వల్ల అలాగే సైలెంట్గా ఉంటారా, లేకపోతే కాంగ్రెస్పై ఒక తీవ్రమైన విమర్శలు వచ్చిన నేపథ్యంలో, ఒక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సరైన సమయం చూసి ఆయన బయటకు వస్తారని ఒక ప్రచారం ఉంది. మరి ఆ కేసీఆర్ మరి ఆ సమయం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు బయటకు వస్తారని మాత్రం ఇంకా చర్చ కొనసాగుతుంది. చూడాలి. మరి బీఆర్ఎస్ అధినేత రాకపోయి మాత్రం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. చాలామంది కూడా చర్చనీయాంశం అవుతుంది ఈ అంశం. మరి దీనికి ఆయన ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడతారో మాత్రం తెలియాల్సి ఉంది.